హలో హాయ్ బాయ్, అందరూ మంచిగా ఉన్నారా? అసలు ఫిషింగ్ డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్లో వేయాలి, అసలు డైరెక్షన్లో వేయడం వల్ల ఉపయోగం ఏంది, వేయకపోతే జరిగే నష్టం ఏంది, అసలు డైరెక్షన్ అనేది ఎందుకు భయ్యా? ఫిషింగ్ అనేది రౌండ్గా ఉంటుంది, డైరెక్షన్ అనేది ఎందుకు ఫాలో అవ్వాలి, ఎవరి కోసం ఫాలో అవ్వాలి, ఏందో తెలుసుకోవాలి కదా. ఓకే ఫ్రెండ్స్, దాన్ని చూస్తే మాత్రం మీరు చేసిన ఒక చిన్న పని. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏం లేదు, ఇక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేయట్లేదు. అందువల్ల అంటే మేము ఎప్పుడైనా సరే సండే లైవ్ చేసినా సరే, ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపం అనేది అందడం లేదు. కొంతమంది ఏంటంటే మన మీద అభిప్రాయంతో లేకపోతే వైరింగ్ ఇట్ కొన్న అభిప్రాయంతో అంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందరూ కంపల్సరీగా ఈ పైన కనబడుతుంది కదా ఆల్ యాక్టివేట్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ మీకు అన్ని రకాల ఫిషన్స్ అయితే పెట్టినాను. ఇప్పుడు మనం ఫిష్ అనేది ఏ డైరెక్షన్ వేయాలి, కంపెనీ వాడు అసలు డైరెక్షన్ అనేది ఏం చెప్తున్నాడు, కంపెనీ వాడు డైరెక్షన్ చెప్తున్నాడా లేకపోతే మనమే డైరెక్షన్ చేస్తున్నామా, లేకపోతే డైరెక్షన్ మనం చేస్తామా? ఓకే, ఇప్పుడు టోటల్గా మనం ఫిష్ అనేది ఏ డైరెక్షన్లో వేయాలి, డైరెక్షన్ వల్ల అసలు ఉపయోగం ఏందో కానీ మీకు చెప్తాను, ఏగిపోయినా సరే నష్టం ఏందో కానీ చెప్తాను, అసలు టోటల్గా ఎందుకు వేయాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ విషయానికి వస్తే అసలు ఏ డైరెక్షన్లో ఎందుకు వేయాలి, అసలు వేయకపోతే ఏమవుద్ది? ఫిష్ అనేది రౌండ్గా ఉంటుంది, ఇలా పెట్టేసినా అదే రౌండ్గా ఉంటుంది, ఇలా పెట్టేసినా అదే రౌండ్గా ఉంటుంది. అసలు డైరెక్షన్ అనేది ఎందుకు వేయాలి, ఎందుకు వేయాలి వై మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసిన నేను కానీ తెలుసుకునేస్తే మీతో పాటు. ఓకే భయ్య, ఇప్పుడు మనం డైరెక్షన్ అనేది ఎందుకు ఫాలో అవ్వాలి? ఇక్కడ కానీ చూసుకుంటే ఇన్ అని ఉంటుంది. ఇన్ అనేది చాలామంది మెకానిక్లు పైకి టాప్లో వేయాలని చూస్తారు. ఆ ఇన్ కానీ చూసుకుంటే రివర్స్ మార్క్లో వస్తుంది. ఓకేనా, ఇన్ అనేది రివర్స్లో వస్తుంది. ఐఎన్ ఇన్ అవ్వాలి, ఎన్ఐ ఇన్ అవ్వదు కదా. ఎట్టయితే ఏమైంది, ఇన్ అనేది పైకి వేయండి, అది ఎన్ఐ రాని లేకపోతే ఐఎన్ రాని ఇన్ అనేది పైకి వేయండి అని చెప్తారు. ఓకే, ఈ ఇన్ మార్క్ అనేది పైకే ఎందుకు వేయాలని మెకానిక్ అనేది చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ ఆ మార్క్కి అందరూ అలవాటు పడినారు. ఇన్ మార్క్ అనేది పైకి వేయండి, అదే రివర్స్ డైరెక్షన్లో వచ్చినా సరే కరెక్ట్ డైరెక్షన్లో వచ్చినా సరే ఇన్ అనేది పైకి వేయండి. ఎందుకంటే మీరు కొత్త బోర్ అనేది మీరు తీసుకొచ్చేస్తున్నారు. నెక్స్ట్ టైం బై మిస్టేక్ ఎప్పుడైనా మేము బోర్ ఓపెన్ చేసినప్పుడు మేము కానీ దాన్నే గుర్తుపెట్టుకొని ఇన్ మార్క్ అనేది పైకి వేస్తాం. అలా వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే ఒక డైరెక్షన్లో ఫిష్ అనేది బండిలో బోర్లో రన్నింగ్ అవుతుందో మళ్ళీ మనం ఎప్పుడైతే బోర్ ఓపెన్ చేసి ఇలా డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ అయితే బండిలో బిగించేస్తామో ఆటోమేటిక్గా బోర్ సౌండ్ వచ్చేస్తుంది. అందుకని డైరెక్షన్ని ఫాలో అవ్వండి అంటుంటారు. అంతేగాని కంపెనీ ఈ డైరెక్షన్లో పెడితే నేను ముందర పోతాను, డైరెక్షన్ చేంజ్ చేసి వెనక్కి పోతానని చెప్పడం లేదు. నెక్స్ట్ టైం ఇప్పిన మెకానిక్కి మనం మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇన్ మార్క్ ఉందో ఇన్ మార్క్ అనేది పైకి అండి, నెక్స్ట్ టైం మేము బోర్ ఇప్పి తీసినప్పుడు కానీ ఇన్ మార్క్ అనేది పైకే పెట్టేస్తే మాకు ఎలాంటి బోర్ సౌండ్ ఉండదు. యాక్చువల్గా అయితే చాలామంది మెకానిక్లు ఇన్ మార్క్ని ఫాలో అవ్వరు. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైనా తలమాసినోడు వేసుకునొచ్చు. అందుకని ఏం చేస్తారంటే కొంత మెకానిక్లు ఇదే పిస్టన్ నేను బండిలో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఏరో మార్క్ గీసి పెట్టుకుంటారు. అంటే కింద సైడ్కి బండిలో ప్రజెంట్ ఈ విధంగా ఉంది, నేను ఇలా కిందకి ఒక మార్క్ తీసి పెట్టుకుంటున్నాను, మళ్ళీ వేసేటప్పుడు ఇదే మార్కింగ్లో నేను ఫిష్ వేయాలని చెప్పి ఫిక్స్ చేసి ఒక మార్కింగ్ వేసి పెట్టరు. కొంతమంది ఏంటంటే కళ్ళు మూసుకొని ఇంజిన్లో ఓపెన్ చేసి ఉంటారు. వాళ్ళు ఏముంది దబ్బా 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 ఇప్పేసామా తోసేసామా అయిపోయింది బిగిచ్చేసాం పంపించేసి ఉంటారు. అలాంటి వాళ్ళ కోసంగా ఈ ఇన్ మార్క్ అనేది పైకి పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఇన్ మార్క్ అనేది పైకి పెట్టుకుంటే ఓకే భయ్యా సారీ, ఇన్ మార్క్ అనేది పైకి పెట్టకుండా వేస్తే ఏమన్నా ప్రాబ్లం వస్తుందంటే ఏం ప్రాబ్లం రాదు భయ్య. మీరు నెక్స్ట్ మెకానిక్కి మెసేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ మెకానిక్ అయితే ఎప్పుడైతే బోర్ ఓపెన్ చేస్తున్నాడో ఆ మెకానిక్ కానీ ఇన్ మార్క్ అనేది పైకి పెట్టేట్టుగా ఒక పొజిషన్ అయితే పెట్టినట్టు. ఓకే, మీరు ఏ బోర్లో అయినా చూసుకోండి, ఏ ఫిష్లో అయినా చూసుకోండి, ఇన్ మార్క్ అనేది అన్నిటికీ పైకి పెడితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏంది ఐడియా కానీ చెప్తాను. ఇక్కడ కానీ బజాజ్ వెహికల్ కానీ చూసుకుంటే అబ్బా మీ ఇష్ట ప్రకారం జరగదబ్బా నేను చెప్పినట్టు ఏంటంటారు బజాజ్ ఫిష్ను, ఎందుకంటే అది కానీ చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ మార్క్ అనేది కనబడుతుంది మీకు. ఇక్కడ ఇన్ మార్క్ ఉంది. ఇన్ మార్క్ ఈ గాడి కానీ చూసుకుంటే పెద్దది ఉంటుంది. ఇక్కడ KRY అని ఉంటుంది, కరిజ్మా ఫిష్ ఇది. ఇక్కడ కానీ చూసుకుంటే ఈ గాడి చిన్నది ఉంటుంది. ఈ పెద్ద గాడి ఈ చిన్న గాడి ఎందుకంటే ఇది పెద్ద వాళ్ళకి సంబంధించిన గాడి, ఇది చిన్న వాళ్ళకి సంబంధించిన గాడి. ఇక్కడ ఇన్ మార్క్ చూసుకుంటే టాప్లో ఉంది. ఓకే, రివర్స్లో. ఓకే, నెక్స్ట్ ఈ పల్సర్ ఫిష్ అనేది పక్కన పెడదాం, ఎందుకంటే స్పెషల్గా కొద్దిగా మాట్లాడాలి పల్సర్ వెహికల్స్. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇదేంది యూనిక్ అందే షైన్ ఇది, సరే ఓకే దేందో షైన్ అనుకుంటాను, షైన్దా యూనిక్ అందా సరే ఏదో ఒకటి హోండా ఫిష్ ఇది. ఇక్కడ కానీ చూసుకోండి ఇన్ మార్క్ అనేది పైన ఉంది. ఇక్కడ గాడి అనేది పెద్దది ఉంది, అంటే పెద్ద వాళ్ళకి సంబంధించిన ఇన్లెట్ వాల్, చిన్న వాళ్ళకి సంబంధించిన ఎగ్జిట్ వాల్. ఇది చిన్న వాల్ గైడు, ఇది పెద్ద వాల్ గైడు. పెద్ద వాల్ గైడ్ సైడే ఎడ ఇన్ అని వచ్చింది. ఇక్కడ కానీ ఈ పెద్ద గాడి సైడే ఇన్ అని వచ్చింది. ఆ తర్వాత ఈ ఫిష్ని కానీ చూసుకుంటే ఇక్కడ కానీ పెద్ద గాడి సైడే ఇన్ అని వచ్చింది, చిన్న గాడి సైడు ఏం రాలేదు. అందుకని ఇది పెద్ద వాల్ ఇన్లెట్ వాల్, ఎగ్జిట్ వాల్. ఇన్లెట్ వాల్ సైడు ఇన్,
ఓకే, నెక్స్ట్ ఈ ఫిష్ని కానీ చూసుకుంటే మనకి ఇన్ అనేది పైన ఉంది, ఏడ ఎలాంటి గాడి లేదు, ఓన్లీ ఎగ్జాక్ట్ వాళ్ళ కాడ గాడి ఉంది. ఇది స్పెండర్ ఫిషన్. ఓకేనా, మనం స్పెండర్ ఫిషన్కి ఇలా లైన్స్ వస్తాయి. ఈ ఫిషన్స్ గురించి కానీ ఇంతకుముందు మీకు చాలా వీడియోస్ అయితే చేస్తాను. ఇది చిన్న గాడి వస్తుంది, ఈ గాడి అనేది కిందకి రావాలి, ఇన్ అనేది పైకి రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏ ఫిషన్ చూసుకున్నా సరే ప్రతి దానికి ఇన్ అనేది పైకి ఉంటుంది, ఇన్లెట్ వాళ్ళు గాడి అనేది పెద్దదిగా ఉంటుంది, ఎగ్జాక్ట్ గాడి అనేది చిన్నదిగా ఉంటుంది. మీరు దేంట్లో చూసుకున్నా సరే ఒకే విధంగా ఉంటుంది. దీన్ని బట్టి డిపెండ్ అయ్యి మనం ఇన్ అనేది పైకి వేస్తాం. అంటే మనం సొంతంగా ఆలోచించేది, ఎందుకంటే పెద్ద గాడు ఉంది ఇన్లెట్ వాల్, చిన్న వాల్ ఉంది ఎగ్జిట్ వాల్, ఇన్ అనేది పైకి రావాలని డిసైడ్ అయ్యి మనం వేస్తున్నాం. ఆల్మోస్ట్ చాలామంది మెకానిక్ దాన్నే ఫాలో అవుతుంటారు. అందుకని మీరు కానీ ఇంకా నుంచి ఎప్పుడైనా సరే ఇన్ అనేది పైకి బయటకు చూడండి. ఈ విధంగా గాడ్స్ కానీ వస్తుంటాయి, ఈ గాడ్లు కానీ డిపెండ్ అయిపోండి. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే పల్సర్ వెహికల్. అరే బాబు మీరు ఏ ఫిష్ని ఎలా అయినా వేసుకోండి, నా ఫిష్ని మాత్రం నేను చెప్పినట్టు ఏంటంటారు. ఎందుకంటే ఈ పల్సర్ వెహికల్స్ కానీ చూసుకుంటే ఫిష్లో ఎలాంటి గాడ్స్ ఉండదు. ఈయన ఆల్రెడీ ఏరో మార్క్ ఇచ్చిండ్రు. ఏదైతే మనకి ఇంతకుముందు 2 స్ట్రోక్లు ఎంఐటీలు కానీ లేకపోతే చేతకులు కానీ ఎక్సెల్ సూపర్లు కానీ ఈ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ మీద ఫిష్ని ఏరో మార్క్ ఇచ్చేస్తుంటాడు, కిందకి వేయాలి. ఎందుకంటే ఏదైతే గాళ్ళు ఉన్నాయో గాలి అనేది పైకి రావాలి కాబట్టి 2 స్ట్రోక్ వెహికల్స్కి. అందుకని కొంతమంది మెకానిక్లు ఆ గాళ్ళు కిందకి పెట్టేస్తే మళ్ళీ బీడింగ్లో చేంజ్ వచ్చేస్తుంది, కరెక్ట్గా స్ట్రోక్ అనేది రాదని చెప్పేసి కంపెనీ ఒక ఏరో మార్క్ ఇచ్చేస్తాడు. ఆ ఏరో మార్క్ ప్రకారం వేయాలని చెప్పేసి మనకి బజాజ్ వెహికల్ కానీ చూసుకుంటే ఇక్కడ ఏరో మార్క్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారా ఏరో మార్క్ అనేది కిందకు ఉంటుంది. అందుకని ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ వాల్ సైడ్కి అయితే ఈ మార్కింగ్ అయితే రావాలి. ఓకేనా, అది టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే చూసుకున్నారు కదా, మనం ఫిష్ అనేది ఏ డైరెక్షన్లో వేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు. డైరెక్షన్ దేనికి మనకి చెప్తుందంటే నెక్స్ట్ ఓపెన్ చేసిన మెకానిక్ అదే డైరెక్షన్లో బోర్ వేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ మెకానిక్ బోర్లో నుంచి సౌండ్ రాకుండా ఉంటుంది, కస్టమర్కి కానీ కొద్దిగా లైఫ్ ఉంటుంది. మీరు ఫిష్ను తిప్పించేసినా ఏంలే, మామూలుగా వేసినా ఏంలే. అంటే కొన్ని ఫిష్లు ఇలా ఇన్లెట్ వాళ్ళు ఎగ్జాక్ట్ వాళ్ళు ఈ ఉండాలి సార్ గాలి అనేది. ఈ గాలి అనేది ఎందుకు ఇచ్చా అంటే రేపు ఎప్పుడైనా ఫిష్ అనేది బ్లాక్ అయినప్పుడు ఇలా ఫ్లాట్గా ఉండిందంటే ఇలా గాలి లేకుండా తొందరగా వాల్స్ తగిలి వాల్స్ బెండ్ అయిపోతాయని కంపెనీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎగ్జిట్ వాళ్ళకి ఇన్లెట్ వాళ్ళకి చిన్న చిన్న గాలి ఇచ్చాడు. కార్బన్ పట్టినా సరే అంతగా ఇక్కడ పట్టినా సరే కొద్దిగా టైం పడుతుంది కదా. ఇలా అప్పుడు ఏదో విషయంలో మనం బోర్ ఓపెన్ చేస్తాం కాబట్టి అప్పుడు క్లీన్ చేస్తాం. కొన్ని వెహికల్స్ అయితే ఫ్లాట్గా ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే వాల్స్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది. కొన్ని మనం హోండా వెహికల్స్ అండ్ గ్లామర్ వెహికల్స్ కానీ చూసుకుంటే ఇది గాలి ఇస్తాడు, అంటే తొందరగా కార్బన్ పట్టినా సరే వాల్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా. ఓకే భయ్య, టోటల్గా అయితే చూసారు కదా, మనం ఫిష్ అనేది ఒకే డైరెక్షన్లో ఎందుకు పెట్టాలి, ఏరో మార్క్ అనేది ఎందుకు ఇస్తాడు ఏందనేది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మీకు అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి భయ్య. మీరు సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ మరైనా తీసుకోవడానికి నాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.